వేద విజ్ఞానాన్ని విశ్వసించేవాళ్ళు, ఆధునిక విజ్ఞానాన్ని విశ్వసించేవాళ్ళు ఇద్దరి మధ్యన ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఒక తారతమ్యానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన పురాతన వేద విజ్ఞానం, ప్రాచీన భారత ఆధునిక సైన్స్, విజ్ఞాన, ఆరోగ్య శాస్త్రాల గురించి ఎవరు ముందు చెప్పినట్టు? ఒక స్త్రీ యొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా. మరి ఈ దేశంలో ఎప్పటి నుంచో గర్భవతులు భక్తిగాథలు, వీరగాథలు వినాలని, చదవాలని, అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలని, స్మరించుకోవాలని, భయంకర వార్తలు, విషాద సంఘటనలకు దూరంగా ఉండాలని ఈ ఫ్రాయిడ్ చెప్పకముందు నుండే ఎలా చెప్పేవారబ్బా. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి వివరిస్తుంటే ఆమె కడుపులోని అభిమన్యుడు విని నేర్చుకోవడం ఇప్పుడు పుక్కిటి పురాణం అనగలమా? బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక అగ్నిగోళం బద్దలై సృష్టి ఏర్పడిందని తేల్చింది కదా. మరి మన దేశంలో సామాన్యులు సైతం బ్రహ్మాండం బద్దలైందని వేదజనిత సృష్టి మూలం అతి సాధారణ నానుడిగా ఎలా పలుకుతున్నారు? భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200 కోట్ల సంవత్సరాలైందని నేటి సైంటిస్టులు చెప్తున్నారు కదా. మరి మన పురాణాలు చెప్పే కాలమానం ప్రకారం యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, సంధికాలములు లెక్కిస్తే మనం శ్వేతవరాహ కల్పంలో 28వ మహాయుగంలో, కలియుగంలో ఉన్నామని, ప్రస్తుత సంవత్సరం అంటే 2024 నాటికి 197,29,29,49,126 సంవత్సరాలు అవుతుంది. ఇది సైంటిస్టుల కాలగణంలో సరిపోతుంది ఎలా? కార్ల్ ఎడ్వర్డ్ సాగన్ నవంబర్ 9, 1934 జన్మించి డిసెంబర్ 20, 1996 మరణించారు. ఈయన ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, గ్రహ శాస్త్రవేత్త, విశ్వశాస్త్రవేత్త, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ జీవశాస్త్రవేత్త, రచయిత మరియు సైన్స్ కమ్యూనికేటర్పై కాలగణనాన్ని గురించి ఏమన్నారో చూడండి. విశ్వం కూడా నిజానికి అనంతమైన అన్నిసార్లు నాశనమయ్యి మళ్ళీ పునర్జన్మిస్తుంది అనే గొప్ప ఆలోచనకు ప్రపంచంలోనే అంకితమైన విశ్వాసం హిందూ మతం ఒక్కటే. ఆధునిక శాస్త్రీయ విశ్వోద్భవ శాస్త్రానికి గల కాల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఏకైక మతం ఇది. దీని కాలచక్రాలు మన సాధారణ పగలు మరియు రాత్రి నుండి లెక్కలు వేసి 8.64 బిలియన్ సంవత్సరాల పొడవగల బ్రహ్మ ఒక పగలు మరియు రాత్రి గణన వరకు లెక్కించారు. అంటే ఇది భూమి లేదా సూర్యుడి వయసు కంటే ఎక్కువ మరియు బిగ్ బ్యాంగ్ నుండి సగం సమయం. కార్ల్ సాగన్ చెప్పినటువంటి బిగ్ బ్యాంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని, అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షించబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్టి నశించి శూన్యం అవుతుందని, అది తిరిగి బ్రద్దలై సృష్టి మొదలవుతుందని, ఇలా జరుగుతూనే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వ ముకుళిత సూత్రం కదా. మరి వేదసారమైన భగవద్గీతలో చెప్పబడింది ఏంటి? కల్పకం, అంతకుముందు సకల ప్రాణులు తనయందు లీనమవుతాయని, మళ్ళీ కల్పం ఆరంభంలో అన్నీ తన నుండి పుట్టుకొస్తాయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఉందెలా? ప్రతి చర్యకు సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా. మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మ సిద్ధాంతం చెప్పేది ఏంటి? ఎవరు ముందు చెప్పినట్టు? మొక్కలకు ఫీలింగ్స్, ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన దేశీయుడైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కదా. మరి ముందు ఈ విషయం మన వారికి తెలియదా? మన గ్రంథాల్లో వృక్షాల భావాల ప్రస్తావన లెక్కలేని ఉన్నాయే. మన ఋషులు అలాగే ఆయుర్వేద వైద్యులు మొక్కలను ప్రార్థించిన తర్వాతే దర్భలను, ఆకులను, వేర్లను సేకరించేవారు. బాధ పెడుతున్నందుకు క్షమించమని. మరి వారికి ఈ విషయాలు తెలియదని అనుకుందామా? పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీల్లో చిన్న మొక్కలుగా పెంచే ప్రక్రియ బోన్సాయ్, నేటి విజ్ఞాన శాస్త్రం కదా. మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరక సంహిత గ్రంథంలో వామనతను వృక్షాది విద్యలను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్ద వృక్షాలను గుణం చెడకుండా చిన్న మొక్కలుగా పెంచే విధానాన్ని ఎలా చెప్పాడు? సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఉన్నట్టుగా మనం ఆధునిక శాస్త్రం గమనించినట్టు చెప్పుకుంటాం కదా. మరి మన పురాణాల కాలంలో వారికి ఈ బడబాగ్ని అనే పదం గురించి ఎలా తెలిసిందబ్బా? ఆ పదం కూడా సామాన్యుల నోట్లో తిరుగాడే అంత ప్రాచుర్యం ఎలా పొందింది? లోహ విజ్ఞానంలో నేడు మనం చాలా అడ్వాన్స్గా ఉన్నామని చెప్తాం కదా. మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనప స్తంభం ఎప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటీగా ఆధునికులు నిర్మించిన ఇనప స్తంభం వంటి తుప్పు పట్టిపోతున్నాయి ఎందుకని? నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నామని చెప్పుకుంటాం కదా. మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు, కోటలు ఎప్పటికీ నిలిచి ఉంటే గత 500 సంవత్సరాల లోపు నిర్మాణాలు ఎక్కువగా నిలబడటం లేదేంటి? ఇంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొత్తగా నిర్మించిన భారీ కట్టాలకు 100 లేదా 200 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. గొప్పగా చెప్పుకుంటున్నారు దేనికి? అణువు, పరమాణువు గురించి, వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా. మరి భారతీయ గ్రంథాలు తిరిగేస్తే పరమాణువుల గురించి వైశేషిక సూత్రం అంటూ ఓ గ్రంథమే కనిపిస్తుంది. దీన్ని రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాద మహర్షి అని పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మరి అణువు గురించి ఎవరు ముందు చెప్పినట్టు? మోండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం, బంగారం పక్కపక్కన చూపించే వరకు పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా. మరి వీటి గురించి తెలియకుండానే మన పూర్వీకులు ఈ పని ఎలా చేశారు? ఈ పని చేసేవారిని రసవాదులు అని కూడా పేరెట్టి పిలిచారే. సూర్యుడు ఓ నక్షత్రమని, చాలా నక్షత్రాలు, సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్త్రజ్ఞుల విజ్ఞానం కదా. మరి మన పూర్వీకులకి ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో సప్తదిశో నానా సూర్య అని చెప్పారనుకుందామా? భూమి నుండి విడివడిన కొంత భాగమే చంద్రుడని, ఆ భాగం విడివడిన చోట పసిఫిక్ మహాసముద్రం ఏర్పడిందని శాస్త్రవేత్తల పరిశీలన కదా. విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతిగా మన దేశ పూర్వులు
చెప్పిన సాగరమథనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి, పాలసముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్టు చెప్పారు. ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనా వారని చెప్తున్నారు కదా. 2137 క్రీస్తు పూర్వం. అంతకు పూర్వం వాడైన అత్రి మహాముని చరిత్రకు పనికిరాని వాడు ఎలా అయ్యాడు? ఆయన తయారు చేసిన తురీయ బ్రహ్మ అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే. ఋగ్వేదం 5వ మండలం 46 మంత్రం ఈ విషయం మన గ్రంథాల్లో అనేక చోట్ల కనిపిస్తోందని బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా. గోల్కొండ కోటలోని శబ్ద ప్రసార పద్ధతి కానీ, లేదా వివిధ దేవాలయాల్లోని సంగీతం పలికే స్తంభాలు కానీ, ఛాయా సోమేశ్వర ఆలయంలో లింగంపై చెక్కుచెదర నీడపడే నిర్మాణాలు కానీ, సంవత్సరానికి 2 సార్లు సూర్యనారాయణ విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసారం అయ్యేట్టు నిర్మించిన అరసవిల్లి దేవాలయాలు కానీ, వీటన్నింటిని నిర్మించిన ప్రాచీన భారతీయుల జ్ఞానం సైన్స్ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మనకు జరిగిన అన్యాయం వర్ణించలేంది. రాతి యుగంలో వేదాలు రాసిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలుక పలుకులు నేటికి వల్లె వేసే బానిస మనస్కులు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. రాతి యుగం పరాయి పాలన, అంతకు ముందంతా రత్నయుగమేనని. ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం.